యెషయా 55:10-11. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఏలాగో మరలక, భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువారికి ఆహారమును కలుగుటకై అది చిగూర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలంగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. ఆమేన్. సో దిస్ ఇస్ ద మెయిన్ ఎసెన్స్ ఆఫ్ టుడేస్ సర్మన్. ఈ రోజు ఉన్న ఈ వాక్యం చెప్పే సారం అంతా ఈ వాక్యంలో ఉంది. ఏంటిదంటే హిస్ ప్రామిస్, ఆయన వాగ్దానం మనం అందరం మన జీవితంలో ఎప్పుడో అప్పుడు పొందుకున్నాము. ఇప్పుడు కొన్ని రోజుల్లో ముందే పొందుకున్నాను, లేకపోతే కొద్ది నిమిషాల ముందే పొందుకున్నాను, లేకపోతే కొన్ని సంవత్సరాలైనా పొందుకున్నాను, కానీ ఇంకా నాకు జవాబు రావట్లేదు ఏంటి అనేటువంటి పరిస్థితులు ఉంటే దేవుడు అంటున్నాడు హిస్ ప్రామిస్ ఇప్పుడే చదివిన రీతిగా వ్యర్థంగా వెళ్ళదంట, వ్యర్థంగా పడిపోదంట. ఆయన కార్యం జరిగిస్తే తప్ప అది ఆయన తిరిగి వెళ్ళదంట. ఈ ప్రామిస్ నెరవేర్చబడుతుందా? ఇటువంటి డౌట్స్ ఉన్నాయా? ఇటువంటి అనుమానాలు ఉన్నాయి, దేవుడు నిజంగా నాకనే ఇచ్చాడా అనేటువంటి అనుమానాలతో ఉంటే దేవుడు మీతోటి చెప్పమంటున్నాడు ద ప్రామిస్. ఇందాక చదివిన రీతిగా యోహాను 1 John 5:14-15. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మన మీది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. సో ఈ రోజు మిమ్మల్ని అడగాలనుకున్నాను ఏంటిదంటే, మీరేం అడుగుతున్నారో ఆయన చిత్తానుసారంగా ఉందా? ఎందుకంటే ఆయన చిత్తానుసారంగా లేని ప్రతిదాన్ని ఆయన నెరవేర్చలేడు. ఇప్పుడు ఆయన చిత్తానుసారంగా మనం ఆయన నీతి, ఆయన రాజ్యం నిమిత్తం ఏదైతే అడుగుతామో తప్పకుండా మనకి జరిగిస్తాడు. తప్పకుండా మనకు కనిపించకపోవచ్చేమో, కానీ ఎన్నో ఆటంకాలు వస్తాయేమో, ఎన్నో పోరాటాలు వస్తాయేమో, కానీ ఒకవేళ ఆయన వాగ్దానం ఇచ్చాడనుకోండి తప్పకుండా నెరవేరుస్తాడని నమ్మాలి. కానీ మీరు అడిగేది ఆయన చిత్తం కాదు, ఆయన వాక్యానుసారమైంది కాదు, ఆ వ్యక్తి దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తి కాదు అని చెప్పిన తర్వాత కూడా, దేవా నువ్వు నాకు ఒక్కసారి వాగ్దానం ఇవ్వా, నాకు తెలుసయ్యా ఇది నీ చిత్తం కాదని, నీకు ఇష్టం లేదని, కానీ ప్లీజ్ కనికరించవా అని అంటే దేవుడు అవి ఒకవేళ మనం అడిగే కొల్లే ఆయన ఇస్తాడేమో, కానీ అది మన హానికి అని గుర్తుంచుకోవాలి. ఆయన చిత్తానుసారంగా ఏదైతే అడుగుతారో తప్పకుండా ఆయన ఇస్తాడంట. అదే రీతిగా కీర్తనలు 84:11 చదివినట్లయితే, కీర్తనలు 84:11. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు కూడా తక్కువ చేయడంట. యథార్థంగా అంటే ఆయన యందు యథార్థంగా, ఆయన మనల్ని చూసి ఈ బిడ్డ ఎంత చక్కగా ఎంత యథార్థంగా జీవిస్తున్నారు కదా, తప్పకుండా ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ హిమ్, ఐ హ్యావ్ టు రివార్డ్ హిమ్. దేవుడు ఎప్పుడు కూడా హీ నెవర్ విత్హోల్డ్స్ థింగ్స్. ఎప్పుడు కూడా గుప్పిలో పెట్టుకొని నేను తర్వాత చేస్తాను అని ఎప్పుడు అన్నాడు. కానీ వెన్ వీ లివ్ అప్రైట్, మనము సరైన జీవితం జీవిస్తే తప్పకుండా ఏ మేలు కూడా కొద్దుకు చేయడంట, ఏ మేలు కూడా బిగబట్టడంట. ఈరోజు వాగ్దానము పొందుకున్న తర్వాత జీవితం మారిపోవాలని అడుగుతూ ఉంటాం కదండి, ఆశపడుతుంటాం. ఈరోజు వాగ్దానం పొందుకున్నామంటే 2 రోజులు, లేకపోతే దేవునికి మనం టైం లిమిట్ పెడతాము, సరిహద్దులు పెడుతూ ఉంటాము. దేవా ఈ టైంలో నాకు జరిగించేవా, ఈ టైంలో ముగించేవా అని అడుగుతూ ఉంటాం. కానీ వాగ్దానం పొందుకున్న వెంటనే మన జీవితం మారిపోతుందని అనుకుంటారు, కానీ ఇట్ డజంట్. వాగ్దానం పొందుకుంటే ఇంకేం జరుగుతుందని తెలుసా అండి? ద గ్రేటర్ ద ప్రామిస్, ద గ్రేటర్ ద ట్రబుల్. అంటే ఎంత పెద్ద వాగ్దానం పొందుకున్నామో అంత గొప్ప పోరాటాలని, అంత పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందంట. మనం అందరం వాగ్దానాలు పొందుకుంటూ ఉంటాం. వాగ్దానాలు కార్డ్స్, వి టేక్ ప్రామిస్ కార్డ్స్, లేకపోతే మనం బైబిల్ తెరిచి వాగ్దానాలు పొందుకుంటాం, ఇవన్నీ పొందుకుంటాం. కానీ గమనించండి, ఎంత పెద్ద వాగ్దానమో, ఎంత మంచి వాగ్దానమో, అంత పెద్ద పోరాటం మన ముందుందని, దానికోసం నన్ను సిద్ధపరిచయ్యా, నీ వాగ్దానం పొందుకోవడానికి నన్ను సిద్ధపరిచయ్యా అని అడగాలి. మోషే కూడా ఆ మండే పొద ఉంటది కదా, ద బర్నింగ్ బుష్ నుండి వచ్చేటప్పుడు ఏదైతే విన్నాడో, ఏదైతే చూసాడో దాని గురించి ఆశ్చర్యపడ్డాడు. ఈరోజు వాగ్దానం కూడా మనకు అలానే ఉంటుంది. మనకి ఇచ్చే వాగ్దానం ఏంటి, మన స్థితి ఏంటి అన్నప్పుడు చూసినప్పుడు అయితే, అయ్యో సీరియస్ లార్డ్, ఇంత గొప్ప వాగ్దానం నాకు ఇచ్చావా అయ్యా అన్నటువంటి తలంపులు వస్తాయి. అదే రీతిగా మోషే కూడా ఆ బర్నింగ్ బుష్, ఆ మండే పొద దగ్గర దేవుని స్వరం వినిన తర్వాత, దేవుడు చేయమనేది వినిన తర్వాత ఆశ్చర్యపడ్డాడు.
దేవుడు ఏమి చెప్పాడో అది చేయాలని ఆసక్తితోటే ముందుకెళ్ళాడు. కానీ ఎదురు ఎవరు వచ్చారు? ఫరో వచ్చాడు కదండి. సో వి ఆల్వేస్ థింక్ దట్ వాగ్దానం వచ్చిందే మన జీవితం మారిపోతుంది, వాగ్దానం వచ్చిన వెంటనే పరిస్థితులు ఇలాగా చిటికి వేస్తే మారిపోతే, నా దగ్గర దేవుని వాగ్దానం ఉంది కదా, నేను ఏదైనా ఎదుర్కొంటాను అని అనుకుంటారేమో. కానీ మొదటిగా వచ్చేది ఏంటిదంటే పోరాటం. వాగ్దానంతో వచ్చేది ఇట్స్ ఆల్ అ ప్యాకేజ్. ఏంటిదంటే ప్రామిస్ అండ్ అ ట్రబుల్, ప్రామిస్ అండ్ అ ప్రాబ్లం. ఆఫ్టర్ ప్రాబ్లం అగైన్ విల్ సీ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిస్. అర్థమైందండి? మొదట వాగ్దానం తర్వాత సమస్యలు, పోరాటాలు, ఎన్నో ఎదురు దెబ్బలు, ఎన్నో నిరుత్సాహాలు, ఎంతగానో అర్థం కాని పరిస్థితులు, అనుమానాలు ఉంటాయి. కానీ వాటి తర్వాతనే ఉంటుంది మనము స్వాధీనపరుచుకుంటాం ఆ వాగ్దానాన్ని. సో గమనించండి, మోషే కూడా అదే వాగ్దానం అంటే దేవుడు ఒక ప్రణాళిక ఇచ్చాడు మోషేకి. నువ్వు ఇశ్రాయేలీయులు అందరినీ బయటికి తీసుకురావాలి, 20 లక్షల మందిని నువ్వు బయటికి తీసుకురా. ఒక్క వ్యక్తిని ఏరుకొని దేవుడు 20 లక్షల మందిని నువ్వు తీసుకుని రావాలి. అంత సులభమా అనుకున్నాడు. ఏంటి, దేవుడు నా తోడు ఉన్నాడు కదా, దేవుడు చెప్పాడు కదా, దేవుడే నా తోడు ఉంటే ఏంటిలే అని అనుకున్నాడు. కానీ ఎదుర్కోవాల్సి వచ్చింది ఎవరిని? ఫరో రాజుని ఎదుర్కోవాల్సి వచ్చింది. నిర్గమాకాండం 5వ అధ్యాయము 7వ వచనం చూస్తే, నిర్గమాకాండము 5వ అధ్యాయము 7. ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు, వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకోవనవలను. ఇప్పుడు గమనించండి, ఎప్పుడైతే వాగ్దాన భూమిలోకి మనం వెళ్ళాలి అని మోషే ఇశ్రాయేలీయులకి ప్రకటించిన తర్వాత ఏం జరిగిందంటే, మొదటిగా వాళ్ళు సంతోషించారేమో, మనం విడిపించబడతాము, మనకి ఇటువంటి ఈ బానిసత్వం ఇంకా ఉండదు అని సంతోషపడే ఆ సమయంలోనే ఏం జరిగింది తెలుసా? ఫరో ఇంకా అధికం చేస్తాడంట. ఏంటి? బాధ, ఇంకా వేదన. అప్పటి వరకు ఆ గడ్డిని వేరే వాళ్ళు తెచ్చిచ్చేవాళ్ళు, ఐగుప్తులు తెచ్చిచ్చేవారు. కానీ ఈసారి ఏమన్నాడంటే, గడ్డి మీరే ఏరుకోవాలి, గడ్డి ఏరుకున్న తర్వాత కూడా ఇటుకలు కూడా మీరే చెయ్యాలి. ఇంకా 2 అంతలు, ఇంకా 7 అంతలు, ఇంకా 10 అంతల ఎక్కువ అయింది వాళ్ళ కష్టం. వాగ్దానం పొందుకున్నారు. ఏంటి? దేవుడు మనల్ని ఒక వాగ్దాన భూమికి నడిపిస్తున్నాడని, దేవుడు ఒక నూతన స్థలానికి నడిపిస్తున్నాడని, దేవుడు మనల్ని బానిసతో నుండి విడిపిస్తున్నాడని ఎంతో సంతోషపడ్డారు. కానీ దాని వెనువెంటనే వచ్చింది ఏంటి? శ్రమ, బాధ, దుఃఖము, భారము, వేదన తట్టుకోలేనంతగా ఫరో ఇంకా అధికపరిచాడు. ఈరోజు గమనించండి, ఫరో అంటే ఇక్కడ సాతానికి సాదృశ్యం. దేవుడు మనకి వాగ్దానం ఇచ్చిన వెంటనే రెడీ ఉంటాడు. ఎవడంటే సాతాను. ఏంటంటే మనల్ని ఎలాగ నిరుత్సాహపరచాలో, ఎలాగ అనుమానాలకి నడిపించాలో, ఎలాగ మనము ఆయన గొప్పతనాన్ని నమ్మకుండా చేయాలో, అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు మనల్ని అపవాది నడిపించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఫరో ఎలాగైతే శ్రమ అధికపరిచాడో ఇశ్రాయేలీయులది, అదే రీతిగా వాగ్దానాలు పొందుకున్న మన శ్రమని ఇంకా అధికపరచాలని ఆశపడుతూ ఉంటాడు. అంటే అది చూసినప్పుడు, ఆ శ్రమ పడినప్పుడు ఇంకా దేవుడు లేడు, ఏం లేడు, ఈ వాగ్దానం ఏం జరగదు అని ఆ విశ్వాసంలోకి మనం దిగజారిపోతామని వాడు ఆశ. దేవుడు అంటున్నాడు దట్ ఫరో ఇస్ అ సింబల్ ఆఫ్ ద ఎనిమీ, అపవాదికి సాదృశ్యం. ఈరోజు అధికపరిచినంత మాత్రాన ఇశ్రాయేలీయులు చేరకుండా ఉండారా? తప్పకుండా చేరారు. అది 1 సంవత్సరం కాదు, 2 40 సంవత్సరాల తర్వాత కూడా చేరారు. కానీ బట్ ద ప్రాబ్లమ్ ఇస్ ఆల్వేస్ దేర్ when there's a ప్రామిస్ ఉన్న ప్రతి వాగ్దానం ఉంటే పోరాటం ఉంటుందని నమ్మాలి. గ్రేటర్ ద ప్రామిస్, గ్రేటర్ ద ప్రాబ్లం. ప్రతి గొప్ప వాగ్దానానికి గొప్ప సమస్య ఉంటుంది. గొప్పవి పొందుకోవాలనుకుంటాం, గొప్ప వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలనుకుంటాం. కానీ వాగ్దానాలకి తగ్గ సమస్య మాత్రము వద్దు అంటూ ఉంటాం కదండి. ఇంత గొప్ప వాగ్దానం అయితే మనం, ఇఫ్ ఇట్ ఈస్ 100% బిగ్ వాగ్దానం అనుకోండి, మనకి శ్రమ ఏమనుకుంటాము? ఒక 5% ఉంటే చాలే, 10% ఉంటే చాలే అని అనుకుంటాం. బట్ ఇందాక చెప్పిన రీతి ఎంత పెద్ద వాగ్దానము, అంత పెద్ద శ్రమ, ఎంత పెద్ద పోరాటము, అంత పెద్ద విజయం అని అంటాం కదా. నిజంగా ఎంత పెద్ద పోరాటం ఎదుర్కొంటే అంత పెద్ద విజయాన్ని we will receive.